అంటే ఎవరైతే రమేష్ ఆల్రెడీ చెప్పిండు, ఎవరైతే మారుమూల గ్రామాలలో కొంత అవగాహన ఉండి, కళ ఉండి, నైపుణ్యత ఉండి మరుగున పడిపోతుంది ఆ కళను అని అన్నది ఇవాళ బయటికి తీసుకొచ్చి అంతో ఇంతో కొంతమందికి ఉపాధి దొరికిందంటే దానికి కారణం కూడా భూతం రమేష్. ఈయన మీద మీరు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి వ్యక్తి మీద. సరే అంటే ఒక్కసారి అంటే ఎవరికి పూర్తిగా అర్థం కాదు, తెలియదు. పచ్చగా చెప్పాలంటే ఎవ్వరి వీపు వాళ్ళకి కనబడదు. ముంగటున్న వాళ్ళని చూసి నీదేంది, నీ స్థాయి ఏంది, నీ స్టేటస్ ఏంది, నువ్వు చేస్తున్నటువంటి పని ఏంది అని అన్నది ఫస్ట్ నువ్వు ఒక్కసారి వెరిఫై చేసుకో. కామెంట్ పెట్టడం ఈజీ, ఒకటి రోల్ చేయడం ఈజీ. ఈ వీడియో పైన ఇంకోటి ఏమంటారు డూప్లికేట్ చేసి నీ వీడియో పైన ట్రోల్ చేస్తూ మాట్లాడడం ఈజీ, కానీ నువ్వేం చేస్తున్నావు? అవును. ఇంకొక విషయం ఏంటంటే నేను పాడింది ఒక విధంగా ఉంటే వాళ్ళు ట్రోల్ చేస్తూ వాయిస్ చేంజ్ చేస్తూ ఎవరెవరో ఫోటోలు పెడుతూ అట్లా చేస్తున్నారు. నేను దానికి భయపడగా నా ఫ్యామిలీ ఉంది కదా నాకంటూ. వీళ్ళు ట్రోల్ చేసే వెధవలకనే నేను చెప్తా. ఎందుకంటే మంచి చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ట్రోల్ చేసిన వాళ్ళు చెడుగా చేసి మంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్న. ట్రోల్ చేస్తూ అయ్యో అన్న మీ గురించి మేము తెలియకుండా చేసినామని సారీ క్షమించండి అని కూడా పాజిటివ్ గా చేసిన నా గురించి తెలుసుకొని చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని చేసిరు. తప్పు ఎవరికైనా సహజంగా జరుగుతుంటది, కానీ ఆ తప్పును సరిదిద్దుకొని చెప్పేది చూడండి, నిజంగా వాళ్ళ గొప్ప మనసు అనుకుని నేను చెప్తుంటాం. సో వాళ్ళని కూడా క్షమించేసిన. నిజంగా నేను చెప్పాలంటే నన్ను ఎందుకు ట్రోల్ చేసిరా మీరు, నాకు అనిపించింది ఎన్నో మంచి పనులు చేసినా నేను చెప్పుకోవడం కదా, నలుగురు నా గురించి చెప్పుకుంటారు. ఎక్కడికైనా విలేజెస్కి వెళ్తే అన్న పెద్ద పెద్ద సింగర్స్ కానీ ఎవరైనా వచ్చి నా కాళ్ళ మీద పడతారు. ఈ రోజు నువ్వు పెట్టిన భిక్ష అని అంటారు. ఎక్కడెక్కడి నుంచో నేను ఇక్కడ హైదరాబాద్ ఉన్నా కూడా నేను ఇట్లా చిటికేస్తే కొన్ని బియ్యం బస్తాలు దిగుతాయి, ఏది కావాలంటే అది ఇట్లా ఇచ్చిపోతారు. అట్లా ఎందుకమ్మా వద్దు 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 అని అన్నా కూడా వాళ్ళు ప్రేమ కొద్దీ నేను అనుకోవచ్చు నేను ఎన్నో అన్న డబ్బులు ఇచ్చి, కానీ వాళ్ళు ప్రేమ కొద్దీ ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా ట్రోల్స్ అనేవి రావాలని కొంత డబ్బులు ఇచ్చి చేయించుకుంటారట, అది నాకు విషయం తెలియదు. ట్రోల్స్ కూడా డబ్బులు ఇచ్చి చేసుకుంటారట. కానీ అంటారు కొంతమంది నీకు సహజంగానే వచ్చింది, నువ్వే ట్రోల్ పడిపోయినావు. కానీ జీవితంలో నాకు తెలిసి ఏదైనా మన మంచికే అని ఒకటి నమ్మతం చూసినా అది నమ్మాలి అని అంటారు. ఎందుకనంటే ఇలా ట్రోల్ జరిగింది కాబట్టి భూతం రమేష్ తెలియనలో కూడా తెలిసింది, తెలియనలో కూడా తెలిసింది. సరే ఎవరైతే కళాకారులు ఉన్నారో లేకపోతే నీ పర్సనల్ గా నిన్ను వాచ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం తెలుసు. ఇలా అంటే వైడ్ గా తెలిసినావు, నువ్వు ఎక్కువ మందికి తెలిసినావు. ట్రోల్స్ జరిగినాయి మంచిదే అని అనుకోవాలి. చర్చ జరగాలని మీద జరిగింది చర్చ, బీభత్సంగా జరిగింది. జరగడం కాదు, ఒక వీడియో ఒక రోజు 2 రోజులు ట్రోల్ అవుతుంది, దాదాపు 10 days నుంచి ఆల్మోస్ట్ అదే ఉంది. రైట్, ఇప్పుడు నువ్వు దాన్ని తిప్పు కొట్టుకుంటా మళ్ళా ఆయా పాట పాడాలా? ఖచ్చితంగా పాడతానా. అంటే నేను నేర్చుకున్న దాన్ని కూడా పాడిన దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. మళ్ళీ మీకోసం ఒక్కసారి నా గొంతు ఎట్లా సహకరిస్తుందో అదే ప్రకారం. హే నీ అయ్యా జాగీరా చెల్మా ఓడొచ్చిండ్రా ఇక జడితీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ దర్కా సుల్తానే మా దర్కా సైతానే చెల్ షికార్జయ్య జుంబలికే ఆయా షేర్. పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. బూడిదల గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో జడలురో హడలురో దడలురో కొడుతారో తొడలురో తీస్తారో తోలురో సవారీకి దొరుకు బిడ్డ సేవాలేసై బిడ్డ బేగులు తీసి మెడల వేసి ఆడతాం బిడ్డ ఆడతాం బిడ్డ. అట్లా కానీ అంటే నేను చేంజెస్ చెప్తా. మీ మీద ఏదైతే ట్రోల్స్ జరిగినాయో ఆ వాయిస్ కి ఇప్పుడు మీరు వాడిన వాయిస్ కి ఆస్మాన్ పరాక్ ఉంది. ఆ తేడా తెచ్చింది ట్రోలర్స్. నిజంగా అంటే నీకు ఏదైతే నువ్వు అంటే అక్కడ కనబడ్డది నువ్వు ట్రోల్ కు దేనికి గురి కాబడ్డావో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం ఇలా నీకు వచ్చింది. అది కొంతమంది మామూలుగా అంటారు నువ్వు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో వీడియో నువ్వు పాడుతున్నావు ఎందుకు పెడుతున్నావు అని అంటే నా తప్పు జనాలు చూపించారు అనుకో, వాళ్ళకి నా ఆన్సర్ కూడా ఉండాలి కదా. నేను ఎవరిని పట్టుకుని ఇట్లా ఎందుకు చేస్తారు అట్లా ఎందుకు చేస్తాను, ఎవరికి అనిపించింది వాళ్ళు చేసారు. బట్ కానీ ఏంటంటే బాడీ ఏమంటారు కదన్నా, మామూలుగా మనోభావాలు దెబ్బతీయకుండా ఎవరైనా ట్రోల్ చేయండి, కామెడీగా చేయండి. కానీ బట్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను నీ ముందర వాళ్ళకి చెప్పేది ఏంటంటే కుటుంబాలు అంటే వ్యక్తిగా తను మీడియాలో ఉన్నాడు కాబట్టి మంచిని ఎదుర్కోగలుగుతాడు, చెడుని ఎదుర్కోగలుగుతాడు, ఆయనకు ఆ శక్తి ఉన్నది. ఓకే, అది పక్కన పెడితే ఆయనకంటూ కుటుంబం ఉంటుంది కదా. కుటుంబం సభ్యులు, కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, రిలేటివ్స్ కానీ, ఊరోళ్ళు కానీ, పరిచయం ఉన్నోళ్ళు కానీ అన్నీ ఒకేలాగా తీసుకోరు. దయచేసి ఆ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు చుట్టాలు ఉంటారు, మీకు రిలేషన్స్ ఉంటారు, మీకు అంటే మీ గ్రామస్తులు లేకపోతే మీకున్నటువంటి పరిచయస్తులు ఉంటారు. మీరు తీసుకున్నంత ఈజీగా
వాళ్ళు కూడా తీసుకోరు. అవును. వాళ్ళ ఒపీనియన్లు మారిపోతాయి, ఉమ్, వాళ్ళు అనే మాటలు మారిపోతాయి, ఉమ్, వాళ్ళు చూసే చూపు మారిపోతుంది, అవును. నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఏదైనా అంటే ఒక భూతం రమేష్ అనే కాదు, ఇంకెవరి మీద భవిష్యత్తులో ట్రోల్స్ చేయాలన్న సిచ్యువేషన్ వస్తే జస్ట్ ఇమాజిన్ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏంది,